హాయ్ అండి. ఈరోజు మనం ఒక చిన్న టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఇది అందరూ ఎప్పుడో ఒకసారి ఫేస్ చేసుంటారు. చాలా చిన్నదే కానీ చాలా ఇంపార్టెంట్. అదేంటంటే మనకి క్లాసులు జరుగుతున్నప్పుడు సహజంగా స్టూడెంట్స్ ఫస్ట్ మాట్లాడేటప్పుడు మేడం మాకు మా పిల్లలకి మంచిగా డిజైన్స్ చేద్దాము అనుకుంటున్నాము. కాబట్టి మేము స్టిచ్చింగ్ నేర్చుకుందాం అనుకుంటున్నాము అని చెప్పి స్టార్ట్ అవుతారు. స్టార్ట్ అయిన తర్వాత చక్కగా కొన్ని డిజైన్స్ మంచిగా నేర్చుకుంటారు. మనకి మన పిల్లలకి సూపర్‌గా చాలా బాగా వచ్చినాయి డిజైన్స్ హ్యాపీ. ఆ తర్వాత రీసెంట్‌గా ఒక స్టూడెంట్ కాల్ చేశారు. కాల్ చేసి, "మేడం డిజైన్స్ అయితే సూపరొస్తున్నాయి. చాలా బాగా కుట్టాను. మాకు మా పాపకి వేసి స్కూలుకి పంపించిన తర్వాత చూసిన వాళ్ళు చాలా బాగా కుట్టావు గదా! నాకు గూడా కుట్టొచ్చు గదా! లేదు మా అమ్మాయికి ఒకటి కుట్టొచ్చు గదా!" అని చెప్పి ఇలా స్టార్ట్ అయ్యారు. క్రమంగా ఏంటంటే నాకు కస్టమర్స్ పెరిగారు. దాంతో ఫుల్ బిజీ అయిపోయింది. ఎంత బిజీ అయిపోయింది అంటే ఇప్పుడు ఫెస్టివల్ టైమ్‌లో మా పాపకి కూడా నేను కుట్టలేనంత బిజీ అయిపోయింది. నిజంగా నాకు అనిపించింది. అంటే మనం ఏదైనా సరే ఫస్ట్ స్టార్ట్ అయ్యేది మన పిల్లలకి డిజైన్ చేసుకుందాము అని స్టార్ట్ అయినప్పుడు, కస్టమర్స్ ఎంత పెరిగినా, ఎంత బాగా మనం వర్క్ ఇంప్రూవ్ చేసుకున్నా సరే, ఫస్ట్ ప్రయారిటీ మన పిల్లలకే ఇవ్వాలంటే. లేదంటే డిసప్పాయింట్ అవుతారు. ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే, మనకి నెక్స్ట్ ఎలాగో సంక్రాంతి. సంక్రాంతి టైంలో ఫస్ట్ ప్రయారిటీ మీ పాపకివ్వండి. ఇంకా 10 డేస్ ఉంది కాబట్టి, మీరు కూడా లాస్ట్‌లో చేద్దాంలే, రేపు చేద్దాంలే, రేపు పండగంటే ఈరోజు మార్నింగ్ అయినా కుట్టివ్వచ్చు అనుకుంటే, లాస్ట్ టైంలో ఒక్కొక్కసారి ఎమర్జెన్సీ ఉండొచ్చు. టైం సరిపోకపోవచ్చు. ఎలా అయినా అయ్యుండొచ్చు. అలా లాస్ట్ ప్రయారిటీ మన పిల్లలకి కాకుండా ఫస్ట్ ఒక్కరోజు కేటాయించుకొని, చక్కగా ఏదైతే డిజైన్ చేద్దామో అనుకుంటున్నామో, ఆ డిజైన్‌ని ఫస్ట్ మీ పిల్లలకి కుట్టండి. కుట్టిన తర్వాత కస్టమర్స్‌కి ఎన్ని కావాలి అనుకుంటే అన్ని డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అన్ని కస్టమర్స్‌కి మనకివ్వచ్చు. అప్పుడు మన పిల్లలు హ్యాపీ, మనము హ్యాపీ. ఏదైనా మన పిల్లలకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తే ఆ హ్యాపీనే వేరండి. మీరు కూడా ఇలాని ఒకవేళ సరే లాస్ట్‌లో చూద్దాంలే అనే కోవలోనే ఉన్నారా? అయితే ఈసారి ఖచ్చితంగా మార్చుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ అంతకు ముందు గనక మీరు ఇలానే ఫేస్ చేసి ఉంటే గనక ఒకసారి కామెంట్స్‌లో చెప్పండి.